ఇక వాటర్ కలశ స్థాపన చేసిన వాళ్ళు అప్పుడు కదిలించాలి. 3 రోజులు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఏ గడియల్లో కదిలించాలి, ఏ గడియల్లో స్థాపన చేయాలి అనేదన్నీ కూడా మీకు ఫుల్ డీటెయిల్స్తో కూడా ఇంకొక వీడియో కూడా వస్తుంది. ఓకేనా? సో సంపూర్ణంగా కొత్తగా పూజలు చేసే వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా చేసుకునేలాగా వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి. ఏది మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అమ్మవారిని ఇలా ఒక పీఠం సిద్ధం చేసుకొని పీఠం మీద అలంకరణ చేసేది శ్రేష్టమా, లేదంటే ఇలా మంటపంలో ఏర్పాటు చేయడం శ్రేష్టమా అంటే, మీకు మంటపం ఉన్నట్లయితే దీన్నే నట్టింట్లో ఉంచి కానీ అయితే వరమహాలక్ష్మి కథలో అయితే ప్రదక్షిణ చేసినట్లు చెప్తారు కదా. సో అలా మనము హాల్లో మధ్య భాగంలో ఇంటి బ్రహ్మస్థానంలో కూడా ఇలాంటి మంటపాన్ని సిద్ధం చేసుకుని అందులో అమ్మవారిని ఇలా అలా అందంగా అలంకరణ చేసి ప్రతిష్టాపన చేసుకుని, సో మనం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మంటపానికి ప్రదక్షిణ కూడా చేస్తే చాలా చాలా శుభప్రదం. సో అలా సౌకర్యం ఉన్న వాళ్ళు అలా చేసుకోండి. సౌకర్యం లేని వాళ్ళు సో ఇప్పుడు పూజా మందిరంలోనే కూడా ఉంచి మనం ఆత్మ ప్రదక్షిణ అనేది చేసుకోవచ్చు. సో అలా కూడా పూజ చేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదా శ్రావణ లక్ష్మి ఎలా కలకలలాడుతోంది. సో లక్ష్మీ స్వరూపమైన, జ్యోతి స్వరూపమైన, కలశ స్వరూపమైన కూడా ఆదిశక్తి అంశ అమ్మవారు. అందుకే ఇందులో నిమ్మకాయ కూడా వేస్తాం. ఆ నిమ్మకాయని మనం తర్వాత జ్యూస్ చేసుకుని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా తాగాలి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే వరమహాలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలి, సో మంటపం ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి, లేదంటే ఆనవాయితీ లేకుండా ఫోటో ఉంచి అమ్మవారి లక్ష్మీ ఫోటో ఉంచి ఎలా పూజ చేసుకోవచ్చు, విగ్రహం ఉన్న వాళ్ళు ఎలా పూజ చేసుకోవచ్చు, కలశ స్థాపన ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి, భక్తి శ్రద్ధ అలాగే శుచి శుభ్రత నియమాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1 2 సో నేను 3 గుప్పెళ్ళు వేస్తున్నాను. అలాగే ఇటువైపు సో అటువైపు ఇటువైపు పెట్టాను. సో ఇక్కడ మనం మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదా, ఆ విగ్రహానికి ముఖం అలంకరణ చేశాను. సో ఇదైతే నిత్య కలశ స్థాపన. సో ఇలా కూడా సింపుల్గా పెట్టి కూడా మనం పూజ చేసుకోవచ్చు. మనం ఎంత అలంకరణ చేసాము అనేది కాదు, ఎంత భక్తిగా పూజ చేసుకున్నాం అనేది శ్రేష్టం. అది కూడా మంచి గడియల్లో వ్రతం కదా. ఇప్పుడు ఈ కలశంలోకి వాటర్ని పోస్తున్నాను. ఇటువైపు కలశంలోకి బియ్యాన్ని పోస్తున్నాను. ఏదైనా ఒకటే ఫలితం. మీరు ఇప్పుడు ఈరోజు చెప్పబోయేది ఏ రకంగా పూజించుకున్నా, ఫోటో పెట్టి పూజించుకున్నా కూడా ఒకటే ఫలితం. మీకు ఏది సౌకర్యంగా ఉంటే అలా చేసుకోండి. లక్ష్మీదేవికి ఎప్పుడు కూడా నామాన్ని అలంకరణ చేయాలి. ఇలా కలశంలోకి కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు, పచ్చకర్పూరము, అలాగే జవ్వాదు కూడా వేసుకోండి. జాజికాయ ఉన్నట్లయితే అది కూడా వేసుకోండి. ఒక నిమ్మకాయ, సో నేనైతే ఇంకా తెచ్చుకోలేదు, జస్ట్ ఇది చేసి చూపించడానికే కాబట్టి సో నేను అవన్నీ కూడా వేస్తాను. అలాగే 2 ఖర్జూరాలు కూడా వేసుకోండి. యాలకులు 2, ఇక్కడ నిమ్మకాయ కూడా వేస్తున్నాను. సో నిమ్మకాయ ఎందుకు అని డౌట్ వస్తుంది. మనం చూస్తున్నారు కదా లక్ష్మీ అష్టోత్తరాల్లో మనకి చివరి భాగంలో చూడండి
నవదుర్గాయై నమః, మహాకాళ్యై నమః, బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః, భువనేశ్వరై నమః అని వస్తుంది కదా. సో అందరమ్ముల్లోనూ ముగ్గురమ్ములు మిక్స్ అయి ఉంటారు కాబట్టి నిమ్మకాయని కూడా మనము ఇక్కడ నవదుర్గాయై నమః అని అంటారు కాబట్టి ఇందులో మనం నిమ్మకాయని కూడా నిస్సందేహంగా ఎవరైనా వేసుకోవచ్చు. ఇలా శంకు చక్రాలను కూడా వేసుకోండి. సో ఇవి కూడా మనకి లక్ష్మీ ప్రతిరూపాలు కాబట్టి సేమ్ ప్రాసెస్ మనం బియ్యం కలశంలో కూడా వాటినే వేసుకోవాలి. ఇక్కడ ఏమేం వేస్తామో అదే ఇక్కడ కూడా వేసుకోవాలి. సో ఏదైనా మీరు కలశ దీపం పెట్టుకున్నారనుకోండి, మనకి ఇది అవసరం లేదు. ఇది పెట్టుకుంటే అది అవసరం లేదు. సో ఈ కలశ స్థాపన ఆనవాయితీ లేకుండా ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇది మనం కలశ దీపాన్ని అలంకరణ చేసుకోవాలి. అలా అన్నమాట. 2 ఎండు ఖర్జూరాలను కూడా వేసుకోండి. ఇప్పుడు మనము తమలపాకులు కానీ మామిడి ఆకులు శ్రేష్టం వరమహాలక్ష్మి వ్రతానికి. మామిడి ఆకులు అందుబాటులో లేదంటే తమలపాకులు కూడా అలంకరణ చేసుకోవచ్చు. తమలపాకుతో కానీ పసుపు కొమ్ముతో కానీ కంకణాన్ని తయారు చేసుకోండి, మనము ఏ కలశ స్థాపనకి కట్టడానికి. సో మనకి దీంతో ఇప్పుడు పెళ్ళిళ్ళలో వివాహాలు చేసేటప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా, కంకణం అంటే కట్టామంటే ఆ వ్రత దీక్షను పాటించడం స్టార్ట్ చేస్తున్నాము అని. ఆ వ్రత దీక్ష అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు దీన్ని విప్పకూడదు. మూడు వత్తులు అలంకరణ చేసుకోండి. ప్రధాన కలశానికి ఇలా అమ్మవారికి లక్ష్మీ స్వరూపంలో నామం బొట్టుని అలంకరణ చేసుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైంది కాబట్టి. సో ఇలా మెయిన్ కలశానికి నిండుగా పసుపు రాసుకొని కొబ్బరికాయని అలంకరణ చేసుకోండి. సో దీనికి ఎలాంటి నామాలు అంటే మనకి ప్లాస్టిక్వి అవి ఇవి డిజైన్స్ వచ్చింటాయి కదా, అలాంటి వాటిని మీరు ఎన్ని కలశాలైనా ఎన్ని బొమ్మలైనా అలంకరణ చేసుకోవచ్చు. అలంకరణ విధంగా అయితే ప్రధాన కలశం మాత్రం ఒక్కటి ఇలా పవిత్రంగా ఉండేలాగా చూసుకోండి, శాస్త్రీయంగా ఉండేలాగా. ఈ మాత్రం ఉన్నా చాలు. రవిక వస్త్రం ఇక్కడైనా పెట్టొచ్చు. అలాగే మీరు శారీ తెచ్చినట్లయితే ఇక్కడ మనం అమ్మవారికి కట్టాం కదా, ఇలా చుట్టూ రౌండప్ వేసి ఇలా కుచ్చుళ్ళు పోసి కూడా మనం చక్కగా ఉంచవచ్చు. ఓకేనా? సో నాకు తెలిసి మీరు కలశాన్ని ఇలా మాత్రమే అలంకరణ చేసి పత్తి వస్త్రం వస్తుంది కదా, దాన్ని వేసి శారీ బ్లౌజ్ పీసు ఇలాంటివి ఒక ప్లేట్లో ఉంచి తాంబూలం ఇచ్చామంటే అప్పుడు మనకు కలశ స్థాపన అనేది ఒక్కసారి స్థాపన చేసిన తర్వాత కదపకూడదు, అంతే పవిత్రంగా చూసుకోవాలి. అది మనకి మెయిన్ ప్రధాన కలశం. సో మనం బయట నుంచి తీసుకువచ్చి ఇంట్లోకి ఆహ్వానం పలికే కలశం ఇదే. సింపుల్గా ఉన్నా పర్లేదు, శాస్త్రీయంగా ఉండేలాగా చూసుకోండి. ముఖానికి ఒక కలశాన్ని ఏర్పాటు చేసి అందులో అలంకరణ, మీరు వస్త్రాభరణాలన్నీ కూడా అలంకరణ చేస్తారు కదా, అలా ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని బయట నుంచి తీసుకురావడానికి మనకి ఇలాంటిదే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రధాన కలశానికి అర్చనలు అన్నీ కూడా ఇక్కడే జరగాలి. సో కలశ స్థాపన ఇలా ఆనవాయితీ లేని వాళ్ళు ఇలా దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఈ దీపాన్ని మనం ఇంట్లోకి ఆహ్వానం తీసుకురావచ్చు. ఓకేనా? చాలామంది కుటుంబాల్లో ఇప్పటికీ కలశ స్థాపన ఆనవాయితీ లేని వాళ్ళందరూ కూడా కామాక్షి దీపాన్ని ఉంచే పెళ్ళిళ్ళు కూడా జరుపుతూ ఉంటారు. అంతటి పవిత్రమైనది కామాక్షి దీపం. చూస్తున్నారు కదా, ఇలా అయినా అలంకరణ చేసుకోవచ్చు, ఇలా అయినా అలంకరణ చేసుకోవచ్చు. సో ఇవి రెండు ఆనవాయితీ లేని వాళ్ళు చక్కగా ప్రతి ఇంట్లోనూ కామాక్షి దీపం ఉంటుంది, ఇలా అయినా కూడా అలంకరణ చేసుకొని పూజించవచ్చు. సో ఇలాంటి కామాక్షి దీపాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి అక్కడే అర్చనలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ కూడా. సో కొంతమంది గడపకి కడతాము, కొంతమంది అలాగే కొట్టి మనం ప్రసాదంగా కూడా చేసి తింటాం. సో
సో ఎలా అయినా కూడా సౌకర్యం, మీకు ఎలా సౌకర్యం ఉంటే అలా చేసుకోండి. సో శాస్త్రీయంగా అయితే బ్రాహ్మణులకి ఇవ్వాలనేది శాస్త్రంలో ఉంది. సో 5 రకాల అన్నప్రసాదాలు కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు. మనం ఆ రోజే వేడిగా చేసేవైతే 1 బెల్లం పరమాన్నం, పులిహోర, లెమన్ రైసు, కొబ్బరి అన్నము, పెరుగన్నం 5 రకాలు కూడా చేసి మనము అమ్మవారికి నివేదన చేయవచ్చు. అది ఆ రోజుకి అప్పటికప్పుడు ఫ్రెష్గా మొత్తం అన్నీ కలిపైన 5 రకాలు ఉండొచ్చు. లేదా పిండి వంటలు 5 రకాలు, వేడిగా అన్నప్రసాదాలు 5 రకాలు, ఇంకా వేడిగా బూరెలు, గారెలు లాంటివి చేస్తూ ఉంటాం కదా, అదొక రకం. 11 రకాలు కూడా అయిపోతుంది. మొత్తంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే అమ్మవారికి అంతా పూజ అంతా అయిపోయినాక కూర్చొని కాసేపు మనం స్తోత్రపారాయణతో, అది చాలా ఇంపార్టెంట్ ఘట్టం. అలాగే అర్చన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అప్పటికి మనం ఎన్ని రకాల వంటలు అమ్మవారికి చాలా గ్రాండ్గా అలంకరణ ఇన్ని చేసేసరికి అక్కడ వచ్చేసరికి చాలా సుస్తుగా అయిపోతాం లేడీస్ అందరూ కూడా. సో భక్తి అనేది ఉండదు, ఏదో ఫార్మాలిటీగా చేసినట్టు చేసేస్తూ ఉంటారు. సో అది మనకి మెయిన్ ప్రాబ్లం. దాన్ని తాపన చేసి కూడా బ్రాహ్మీయ ముహూర్తంలో ఒక చిన్న హీరాన్న నైవేద్యం ఉంచి కూడా చక్కగా భక్తిగా పూజ చేసుకోండి. తర్వాత మీరు అంటే డే టైం అంతా కూడా ఉపవాస దీక్ష, ఏదైనా జ్యూసెస్ లాంటివి పుచ్చుకుంటూ కూడా మీకు ఎన్ని రకాల నైవేద్యాలు చేయాలని ఆశపడుతున్నారో అవన్నీ చేసి సాయంత్రం కూడా చేసుకోవచ్చు. సో ఆ టైమింగ్స్ ఏంటి అనేదంతా కూడా మీకు వీడియోస్లో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డే కదిలించేస్తాం కదా, ఆ కదిలించేసిన తర్వాత అమ్మవారిని తీసుకువెళ్ళి మన ఇల్లంతా కూడా, ఇల్లు ఎవరైతే డీప్ క్లీనింగ్ చేసింటారో వాళ్ళు మాత్రం ఇల్లంతా కూడా కలశాన్ని తిప్పి అమ్మవారికి మన ఇల్లు చూపించేది. ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ అంటూ పాట పాడుతూ అమ్మవారిని, సో అలా ఇల్లంతా కూడా తిప్పి తర్వాత కలశాన్ని కడగాలి. సో అది కానీ తమలపాకులు కానీ ఉంచుంటాం కదా, ఆ పత్రాలతోని ఇల్లంతా కూడా సంప్రోక్షణ అనేది తప్పకుండా చేయండి. మన పైన, ఇంట్లో ఉన్న వాళ్ళపైన అంతా కూడా సంప్రోక్షణ చేయాలి. తర్వాత అందులో ఉన్న వాటర్ని కూడా అందరూ కూడా తీర్థంగా కూడా తీసుకోండి. మిగిలిన వాటర్ని తులసి మాతకు పోయండి ఫస్ట్. తర్వాత మీరు మనీ ప్లాంట్ కానీ మల్లె చెట్టుకు పోసినట్లయితే కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అంటే వేస్ట్గా తొక్కే లాంటి ప్లేసుల్లో కలశ స్థాపనలోని వాటర్ని పోయకూడదు. ఇది ముఖ్యమైన పాయింట్. మనం ఆచమనం చెప్పుకోవడానికి వేరొక గ్లాస్లో కూడా వాటర్ని తీసుకొని ఆచమనం చెప్పుకోండి. గోవిందనామాలన్నీ కూడా చెప్పుకొని, సో లక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేయబోయే ముందుగా మనము విష్ణువుని పూజించి, స్వామివారు లేకుండా అమ్మవారికి పూజ చేసినా, స్వామివారిని పట్టించుకోకుండా అమ్మవారికి ఆరాధన చేసినా కూడా అమ్మవారికి ఇష్టం ఉండదు. భర్తలనిద్దరినీ కూడా కలించండి. షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఎవరి శక్తిని బట్టి అలా చేసుకోవచ్చు. ఇలాగే చెయ్యాలనేం లేదు, భక్తి ప్రధానం. ఇక ముఖ్యమైన విషయం, పూజంతా వ్రతమంతా కంప్లీట్ అయిన తర్వాత నేతి దీపంతో అమ్మవారికి హారతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తప్పనిసరిగా ఇల్లాలు పాట పాడాలి అమ్మవారికి. స్తోత్రపారాయణ కానీ పాట కానీ, ఈ దేవికి సంబంధించిన పాటలు ఏదైనా కూడా పాడుకుంటూ అమ్మవారికి దృష్టి అనేది తప్పకుండా తీయాలి. ఎందుకంటే చక్కగా అలంకరణ చేసింటాం ఆ రోజు, అమ్మవారికి దృష్టి తగలకుండా దృష్టి తీయాలి. తర్వాత ఈ ఎర్ర నీళ్ళని కుంకుమతో మనం నీళ్లు పోసామంటే ఇలా ఎర్ర నీళ్ళు తయారవుతుంది. దాన్ని తొక్కకూడదు, మనం చెట్ల పైన లాంటి చోట పోసేయాలి ఆ వాటర్ని. అంగం హరేహే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మంగళ్యదాస్తు మమ మంగళదేవతాయః అంటూ అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణలు, లేదా మీకు కనకదార స్తోత్రం వచ్చినట్లయితే ఇంకా చక్కగా అమ్మవారికి పాడుకోండి. తనివి తీరా ఎన్నిసార్లైనా కూడా కూర్చొని చక్కగా ఇలా సింపుల్గా కలశ స్థాపన చేసి కూడా కూర్చొని ఒక 1/2 అవర్ 1 అవర్ కూడా అమ్మవారిని భక్తిగా ప్రార్థన అనేది చేసి చూడండి. ఈసారి ఎలాంటి
అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మన పైన ఎలా ఉంటుంది అనేది చూడవచ్చు. మీరు కర్పూరంతోనూ ఇవ్వవచ్చు, ఇలా దీపంతోనూ ఇవ్వవచ్చు. ఇది 5 మంగళహారతులు, అలాగే 5 వంటకాలు, 5 రకాల ఫ్రూట్స్, ఇలాంటివి చాలా చాలా శ్రేష్టం. 5 దీపాలు, ఇలా అంతా కూడా మట్టి దీపాలు కూడా 5 వెలిగించినట్లయితే చాలా శ్రేష్టం. బ్రాహ్మీయ ముహూర్తంలో కలశ స్థాపన చేసి ఏదైనా మీరు ముందు రోజు ప్రసాదాలు చేసుకుంటే పిండి వంటలు వాటిని ఉంచేసి అమ్మవారి దగ్గర మొదటి మంగళహారతి బ్రాహ్మీయ ముహూర్తంలో సూర్యోదయానికి పూర్వమే ఇచ్చేయండి. అక్కడ మీరు ఏమీ చేయలేదు, కలశ స్థాపన చేసి వడపప్పు పానకం ముంచి ఫ్రూట్స్ ఏదైనా తెచ్చుకుంటారు కదా, వాటిని కూడా పెట్టి మొదటి మంగళహారతి అనేది ఇచ్చేయండి 6 గంటల లోపల, లేదంటే 8 గంటల లోపలైనా కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రాతకాల సమయం ఫలితమైన వస్తుంది. అలాగే 5 మంగళహారతులు కూడా ఏ ముహూర్తాల్లో ఇవ్వాలి అనేది టైమింగ్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అలాగే హారతి ఇచ్చిన తర్వాత ఆ వాటర్ని కొద్దిగా అమ్మవారికి పెట్టండి. మనకి ఎలా దృష్టి తగలకుండా పెడతామో అలా. మిగిలిన వాటర్ ఎవరు తొక్కని చోట పోయండి. ఇక్కడ నేనైతే ఈరోజు ప్రసాదంగా లడ్డూస్ని ఉంచుతున్నాను. ఇవి ఫ్రెష్గా ఎంగిల్ పడకుండా తీసి ఉంచినవి. ఎలాగో అమ్మవారిని స్థాపన చేశాం కదా, సో మీకు చూపించడానికైనా కూడా పూజా మందిరంలోనే చేశాను, పరమ పవిత్రంగా. అందుకే అమ్మవారికి ఇప్పటికిప్పుడు ఈ నైవేద్యమే ఉంచుతున్నాను. ఈ లడ్డూల్లో 10 రకాలు ఉన్నాయి. ఇంకా అలాగే తాంబూలము, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంచాను. ఈ ప్లేస్లో మీరు ఒక్క క్షీరాన్న నైవేద్యం కూడా పెట్టి 8 గంటల లోపల చక్కగా భక్తిపూర్వకంగా పూజ చేసుకోండి. తర్వాత ఎన్ని వంటలైనా పెట్టి సాయంత్రం మళ్ళీ టైమింగ్ చెప్తాను, ఆ టైమింగ్లో చక్కగా ఇంకోసారి పూజ చేసుకోండి. ఎందుకంటే మనకి 5 మంగళహారతులు కంప్లీట్ కావాలి కాబట్టి. పూజలో మనకు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మహాహారతి ఇచ్చే ముందు చేయవలసిన పరిహారం ఏంటి అనేది కూడా చెప్తాను. అది ప్రతి ఒక్కరూ మీరు కలశ స్థాపన ఉంచిన, ఫోటో ఉంచి పూజ చేసుకున్న ప్రతి ఇంట్లోనూ చేసుకోవడానికి ట్రై చేయండి. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.